ఉక్రెయిన్లో కొత్త గందరగోళం చోటు చేసుకుంది. ఏంటది అంటే, ఓ పక్కన జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడి మాటని అక్కడ సైన్యం వినడం మానేసింది. ఆర్మీ చీఫ్ని మార్చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిర్ణయించుకున్నారు. ఎందుకు అంటే ఫెయిల్యూర్ కారణంగా. ఫెయిల్యూర్ ఎందుకు అయింది? అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చే ఆయుధాలు 95% తగ్గిపోయింది. 5% మాత్రం వస్తున్నాయి. ఆర్థిక సాయం అంతే అయింది. జీతాలు కూడా ఇవ్వట్లేదు. దాంతో అక్కడ సైన్యానికి ఏమని చెప్తాడు అతను? ఆయుధాలు లేకుండా నువ్వు వెళ్ళి చచ్చిపో అని చెప్తాడా? అప్పుడు సైన్యం తిరగబడదా? అదే జరుగుతోంది అక్కడ. దాంతో సైన్యాధికారిని మార్చేస్తే అప్పుడు యుద్ధం సక్సెస్ అవుతుంది అన్నటువంటి కొత్త దిక్కుమాలినటువంటి వ్యూహాగానంతో జెలెన్స్కీ నిర్ణయం తీసుకుంటానికి ప్రిపేర్ అయితే, దాన్ని అక్కడే ఉన్నటువంటి కియూ, ఏదైతే ఉక్రెయిన్ రాజధాని కియూకి సంబంధించినటువంటి మేయర్, రాజకీయంగా పరంగా చెప్పాలంటే ఒకప్పుడు వీడు కూడా కియూ మేయరే, ఇప్పుడు ఉన్నటువంటి జెలెన్స్కీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన నగర మేయర్లే ఆ తర్వాత అధ్యక్ష స్థానాలకి పోటీ పడుతూ ఉంటుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మేయర్ కాస్త ఇప్పుడు జెలెన్స్కీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది చాలా తప్పుడు చర్య అవుతుందంటూ తేల్చి చెప్పాడు.